నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ఎవ్వరు గెలిచినా కానీ వాళ్ళ 18 సంవత్సరాల కళ అయితే నెరవేరుతుండే. ఫైనల్గా ఆ కళ ఆర్సీబీని అయితే వరించింది. 17 ఇయర్స్ నుంచి విరాట్ కోహ్లీ కన్న కళ 18th సీజన్లో రజత్ పటిదార్ రూపంలో క్యాప్టెన్సీలో అయితే వాళ్ళు కప్పు వచ్చింది. అది వాళ్ళు చాలా కష్టపడ్డారు. లీగ్ స్టేజ్ నుంచి కూడా అది వాళ్ళ సొంతం అయిపోయింది. బట్ ఈ సీజన్ మొత్తం ఈ టీం గురించి అన్న మాట్లాడాలంటే అది పంజాబ్ కింగ్స్. శ్రేయస్ అయ్యర్ని కేకేఆర్ రిలీజ్ చేసిన తర్వాత పంజాబ్ టీం వాళ్ళు 24 crores అయితే తీసుకుర్రు. క్యాప్టెన్ లీడింగ్ ఫ్రమ్ ఫ్రంట్ అనడానికి గొప్ప నిదర్శనం శ్రేయస్ అయ్యర్. ఎక్కడో పాయింట్స్ టేబుల్లో లాస్ట్ పొజిషన్లో ఉండే టీంని ఫైనల్ దాకా అయితే ఒంటి చేతి మీద తీసుకుపోయిండు గొప్ప టీం వర్క్తోని. అట్లాంటి క్యాప్టెన్ రాబోయే తరంలో ఇండియాకు కూడా ఉంటాడని ఆశిస్తున్నా. సర్పంచ్ సాబ్ అనే పేరు అయితే గొప్ప నిదర్శనం శ్రేయస్ అయ్యర్కి. శ్రేయస్ అయ్యర్ గురించి మీరు ఏమనుకుంటుర్రో కింద కామెంట్ అయితే వేయండి. మీరు మ్యాచ్ ఓడిపోయినా సరే కానీ యుద్ధం అయితే ఓడిపోలేరు. ఇది శ్రేయస్ అయ్యర్ చెప్పిన మాట. వాళ్ళు ఛాంపియన్స్ కావచ్చు కానీ మీరు కూడా ఛాంపియన్ సైడే. వెల్ ప్లేడ్ ఛాంపియన్స్. నెక్స్ట్ సీజన్లో చూసుకుందాం. అండ్ థ్యాంక్ యూ పంజాబ్ కింగ్స్. ఇక్కడ సిమిలర్గా శ్రేయస్ అయ్యర్ని చూస్తే నాకు సేమ్ ప్యాట్ కమిన్స్లే గుర్తుకొస్తాడు. ఎందుకంటే సేమ్ ఇద్దరు కూడా టీం కోసం చాలా కష్టపడతారు.